లేదయ్యా సూపర్ 6 పథకాలు 4000 పెన్షన్ ఇస్తామన్నాం. 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖులో 4000 పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం. పోతే తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఈరోజు చేశాం. ఈ మహిళా తల్లులు అయితే సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా, ఏ వాటికి పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా. నేను మొన్న ఒక ఇంటికి పోయా, 5 మంది పిల్లలు ఉన్నారు. 65,000 రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయి. లాస్ట్ సంవత్సరం నా ఇంట్లో ఒకళ్ళకే వచ్చింది, అది కూడా 1 సంవత్సరమే వచ్చిందని చెప్పారు. మరి ఈరోజు 5 మంది పిల్లలు చదువుకునే దానికి 65,000 పడితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటే, దగ్గర 40 లక్షల కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగితే, దాన్ని మనం ప్రజలు లేకపోయి జనాలు లేకపోయి చెప్పుకోకుండా కాముగా మాకెందుకులే ఏదో చేస్తారులే ఎవడో చేస్తారులే అన్నట్టు కాముగా ఉంటే మనం పార్టీ పికప్ చేసుకోగలుగుతామా? అందుకని రేపు 2వ తారీఖు నుంచి గ్రామాలకి, వార్డులకి, ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు గారు ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశానుసారం రేపటి నుంచి 2వ తారీఖు నుంచి గ్రామాలకు రావాల్సిన పరిస్థితి, షెడ్యూల్ పెట్టుకొని గ్రామాలు తిరుగుదాం. మీరందరూ కలిసి రావాల్సిందే. ఏ నాయకుడు ఇంట్లో పట్టుకునే దానికి లేదు. అందరం ఒక ఊరికి పోదాం, ఆ ఊరిని కలే తిరుగుదాం, మంచి చెడ్డ విచారిద్దాం. ఆ ఊరికి భవిష్యత్తులో కావాల్సిన ఏమన్నా ఉంటే అవి చేసేదానికి ప్రణాళికలు తయారు చేసుకుందాం. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా చూద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అలాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తామంటా ఉన్నారు. అన్నదాత సుఖీభవ త్వరలో పడబోతా ఉన్నాయి. నిరుద్యోగ వృద్ధి ఒకటి మాత్రం కొద్దిగా ఆగుతుంది. దాన్ని ఈ ఆర్థిక పరిపుష్టి అనేది పెంచిన తర్వాత తప్పకుండా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు ఇలా వీళ్ళ ముగ్గురు పోటీలు పడి పనిచేస్తూ మనకు న్యాయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం. కానీ దాన్ని వైసీపీ వాళ్ళు నిన్న ఏది యువత పూరా ఏమి ఇవ్వలేదయ్యా సూపర్ 6 పథకాలు 4000 పెన్షన్ ఇస్తామన్నాం. 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖులో 4000 పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం. పోతే తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఈరోజు చేశాం. ఈ మహిళా తల్లులు అయితే సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా, ఏ వాటికి పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా. నేను మొన్న ఒక ఇంటికి పోయా, 5 మంది పిల్లలు ఉన్నారు. 65,000 రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయి. లాస్ట్ సంవత్సరం నా ఇంట్లో ఒకళ్ళకే వచ్చింది, అది కూడా 1 సంవత్సరమే వచ్చిందని చెప్పారు. మరి ఈరోజు 5 మంది పిల్లలు చదువుకునే దానికి 65,000 పడితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటే, దగ్గర 40 లక్షల కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగితే, దాన్ని మనం ప్రజలు లేకపోయి జనాలు లేకపోయి చెప్పుకోకుండా కాముగా మాకెందుకులే ఏదో చేస్తారులే ఎవడో చేస్తారులే అన్నట్టు కాముగా ఉంటే మనం పార్టీ పికప్ చేసుకోగలుగుతామా? అందుకని రేపు 2వ తారీఖు నుంచి గ్రామాలకి, వార్డులకి, ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు గారు ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశానుసారం రేపటి నుంచి 2వ తారీఖు నుంచి గ్రామాలకు రావాల్సిన పరిస్థితి, షెడ్యూల్ పెట్టుకొని గ్రామాలు తిరుగుదాం. మీరందరూ కలిసి రావాల్సిందే. ఏ నాయకుడు ఇంట్లో పట్టుకునే దానికి లేదు. అందరం ఒక ఊరికి పోదాం, ఆ ఊరిని కలే తిరుగుదాం, మంచి చెడ్డ విచారిద్దాం. ఆ ఊరికి భవిష్యత్తులో కావాల్సిన ఏమన్నా ఉంటే అవి చేసేదానికి ప్రణాళికలు తయారు చేసుకుందాం. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా చూద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అలాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తామంటా ఉన్నారు. అన్నదాత సుఖీభవ త్వరలో పడబోతా ఉన్నాయి. నిరుద్యోగ వృద్ధి ఒకటి మాత్రం కొద్దిగా ఆగుతుంది. దాన్ని ఈ ఆర్థిక పరిపుష్టి అనేది పెంచిన తర్వాత తప్పకుండా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు,
పవన్ కళ్యాణ్ బాబు గారు, ఇలా వీళ్ళ ముగ్గురు పోటీలు పడి పనిచేస్తూ మనకు న్యాయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ దాన్ని వైసీపీ వాళ్ళు నిన్న ఏది యువత పూరా అనేవి ఒక మెయిన్ కంపెనీ ఒకటే కాదు, అనుబంధ సంఘాలు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ ఈ పదవులు తీసుకునేటువంటి వాళ్ళు మీరు ఆఫీసులలో లేదంటే ఎక్కడో చెప్పుకునేదానికి మాత్రం కాదు, మండలంలో ప్రజలకు సేవ చేసేదానికి, పార్టీకి అంకిత భావంతో పనిచేసేదానికి మాత్రమే ఈ పదవులు వస్తున్నాయి. కాబట్టి ఈ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు, తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే సిన్సియర్గా నిజాయితీగా మేము పనిచేయగలుగుతాం అనుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. వాళ్ళు తీసుకోకుండా నాకు బలవంతాన్ని ఇచ్చారు, బలవంతాన్ని రాపించారు, నాకు ఇష్టం లేదు, వాళ్ళే రాసిచ్చారు అనేటువంటి మాటలు మాత్రం రానియొద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మన నియోజకవర్గంలో ఏ పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం, ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలక్షన్లో ఏ రకంగా కష్టపడి పనిచేసుకున్నాం, ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత మన గ్రామాల అభివృద్ధికి మనం ఎంతవరకు పాటుపడతా ఉన్నాం. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది మనం అందరం కూడా డబ్బు సంపాదన కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం వచ్చాం. ఆ పేరు ప్రతిష్టలు పక్కన పెట్టి ఎక్కడ ఏం వస్తుందా, ఎక్కడ ఏం తిందామా, ఎక్కడ ఏది వస్తే తీసుకుందామా అన్నటువంటి ఆలోచనలోనే కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొంతమంది పనితీరు కనపడతా ఉన్నారు. దయచేసి ఆ రకమైనటువంటి వాతావరణం నుంచి బయటికి రండి. డబ్బు సంపాదనకు అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోండి.